నాకు తెలిసినంత వరకు మీకు వివరిస్తాను. ఏ రకంగా పక్షులు ఆకాశంలోకి ఎగిరినప్పుడు వాటి శక్తి కొద్దీ అవి ఎగురుతాయి. సో అదే రకంగా విద్వాంసులు వాళ్ళ యొక్క అనుభవం. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, గురువు దగ్గర నుంచి జ్ఞానాన్ని మనం పొందాలా. గురువు మన జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు, కానీ ఆ జ్ఞానాన్ని మనం మన జీవితంలో వినియోగించినప్పుడు అనుభవం వస్తుంది. దాన్ని రియలైజేషన్ అంటారు. ఇప్పుడు మామిడి పండ్ల సీజను. ఎవరైనా చెప్తారు మామిడి పండు ఇట్టుంటది రుచి ఎట్లా ఉంటుంది అని. ఆ వివరణ విన్నంత మాత్రాన దాని రుచి మనకు తెలియదు. దాన్ని ఎప్పుడైతే తినడానికి ప్రయత్నిస్తామో వాళ్ళు వివరించిన దానికి పోల్చుకోవచ్చు. అబ్బా వాళ్ళు చెప్పినట్టే భలే రుచిగా ఉందే ఎప్పుడు తిన్నప్పుడు. గురువు కూడా జ్ఞానాన్ని మనకు ఉపదేశిస్తాడు. దాన్ని మనం మన జీవితంలో ఉపయోగించినప్పుడు అనుభవానికి వస్తుందే, అది ఆ అనుభూతి బలంగా నిలబడుతుంది. దాన్ని ఏదైతే జ్ఞానం దాన్ని అనుభవించాల. అదే జ్ఞానయోగం, భక్తి యోగం అంటే అదే వ్యత్యాసం. జ్ఞానయోగం అంటే జ్ఞానాన్ని తెలుసుకోవడం, భక్తి యోగం అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, జీవితంలో దాన్ని ఉపయోగించుకొని అనుభూతిని చెందడం. అందుకనే భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నారు, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేక్షించితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. తత్వదర్శనులు ఆ తత్వాన్ని దర్శించాలా. ఎప్పుడు దర్శిస్తాము? ఆ గురువు ఉపదేశాన్ని మనం ప్రాక్టీస్ చేసినప్పుడు. ఇప్పుడు నేను మీకు చెప్పాను, హరే కృష్ణ మంత్రం చేస్తే దోషాలన్నీ పోతాయి. విన్నారు, మీరు రోజు చెప్పిస్తే దాని ఫలితం తెలుస్తుంది. ఈరోజు అమెరికన్లు, ఆఫ్రికాలో మనిషి మాంసం తింటారంట. అటువంటి వ్యక్తులు కూడా సాధువులుగా మారిపోయారంటే ఈ మంత్రాన్ని వాళ్ళు జపించడం వల్ల వాళ్ళలో మార్పు వచ్చింది, పరివర్తన వచ్చింది. సో అనుభవం అనుసరించి ఆ దేవదేవుని వర్ణించుచుందురు, అనుభూతం చెందాల. ఒకప్పుడు పరీక్షిత్ మహారాజు అడవిలో ధనుర్బాణములతో వేటయందు నియుక్తుడై మృగములను వెంబడించుచు అలసిన వాడును, ఆకలిగొన్నవాడును, దప్పిక కలిగిన వాడును అయ్యను. జలాశయము కొరకు వెతుకుచు అతడు సమీకముని ఆశ్రమమున ప్రవేశించి ఆ ముని కనులను మూసుకొని ధ్యానమగ్నుడై యుండుటను గాంచెను. సో పరీక్షిత్ మహారాజు ఒకసారి ఆయన అరణ్యంలో వేటకెళ్ళాడు. క్షత్రియులు వేటాడొచ్చు, అది కూడా ఎప్పుడు ఆ వేట ద్వారా యుద్ధ నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఆ యుద్ధ నైపుణ్యాన్ని ధర్మాన్ని కాపాడడం కోసం వినియోగిస్తారు. కాబట్టి వాళ్ళు వేటాడినప్పుడు సంహరింపబడినటువంటి జంతువులు కూడా ఉన్నత జన్మెత్తుతాయంట. అదేదో ఇంద్రియ భోగం కోసమో జిహ్వా చాపల్యం కోసమో వేట కాదు అది. ఆ వేట ద్వారా యుద్ధ నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఆ యుద్ధ నైపుణ్యాన్ని కూడా ధర్మానికి ఆటంకం కలిగినప్పుడు వినియోగిస్తారు. కాబట్టి క్షత్రియులు దానిలో ఏ రకమైనటువంటి పాపం లేదని చెప్పి శాస్త్రాలు వివరిస్తాయి అన్నమాట. కానీ ఇప్పుడు కొంతమంది ఏదో సాడిజం, ఆ జంతువుని చంపి. నేను చిన్నప్పుడు ఒక పిల్లవాడు ఎలక్ట్రికల్ వైర్లు తీసుకొని ఒక కుక్క పిల్లకి పెట్టేశాడు షాకు. ఇటువంటి వికృత భావనలు ఉంటాయి. రేపు వాడికి ఎవరో పెడతారు షాకు. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. కర్మ సిద్ధాంతం ఎవడు తప్పించుకోలేదు. ఈరోజు అందుకే మనకు దుఃఖాలు ఎందుకు వస్తున్నాయో కూడా తెలియనటువంటి అజ్ఞానంలో ఉన్నాం. మనం చేసే కర్మను బట్టి దుఃఖాలు వస్తాయి. కారణం గుణసంగ దోషం సప్తసద్యోనిషు జన్మచు. మంచి జన్మలు, చెడు జన్మలు మనిషి ఎందుకు ఎత్తుతాడు? మనం చూస్తాం, కొందరు మంచిగా జన్మిస్తారు, అందంగా ఉంటారు, కొందరు అందవిహీనంగా ఉంటారు, కొందరు తెలివితేటలతో ఉంటారు, కొందరు తెలివిహీనులుగా ఉంటారు, కొందరు ధనికులుగా ఉంటారు, కొందరు దరిద్రులుగా ఉంటారు. వీటన్నిటి కారణం ఏంటి? భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు. వాటి కారణం వాడు చేసిన కర్మలు. కర్మలు దేన్ని బట్టి చేస్తాడు? వాళ్ళలో ఉండే గుణాలు. గుణాలు దేన్ని బట్టి వస్తాయి? సంగ దోషం, సాంగత్యం వల్ల. చెడు సాంగత్యం చేస్తే చెడు గుణాలు వస్తాయి, మంచి సాంగత్యం చేస్తే మంచి గుణాలు వస్తాయి. ఈరోజు నేను ఒక షార్ట్ మెసేజ్ పెట్టాను. అదేంటంటే,
ఒక గురువు దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి చెప్తాడు, మనం ఉండే వాతావరణం అంతా చెడుగా ఉంది, అధర్మంగా ఉంది, పాపంతో నిండి ఉంది, ఎట్లా మనల్ని మనం రక్షించుకోవాలా? అప్పుడు గురువు ఆ శిష్యుడిని ఒక కొలం దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి అక్కడ ఒక తామర పువ్వును చూపిస్తాడు. ఆ తామర పువ్వు చక్కగా వికసించి ఉంటుంది. ఆ శిష్యుడిని అడుగుతాడు, ఎక్కడుంది ఆ తామర పువ్వు? చుట్టూ బురద నీళ్లు, కానీ ఆ బురద కానీ ఆ నీళ్లు కానీ తామరకు అంటలేదు. ఆ తామర ఏం చేస్తుందంటే తన ముఖాన్ని సూర్యుడి వంక చూపిస్తూ వికసిస్తుంది, పైకి చూస్తూ వికసిస్తుంది. అందువల్ల ఆ పుష్పము తన చుట్టూ ఉన్న బురదను కానీ చెడు నీటిని కానీ అంటించుకోలేదు. మనం కూడా ఎటువంటి వాతావరణంలో ఉన్నామనేది ముఖ్యం కాదు, దేన్ని మనం చూస్తున్నాం అనేది ముఖ్యం, దేన్ని మనం స్వీకరిస్తున్నాం అనేది ముఖ్యం. అందువల్ల ఆ తామర పువ్వును తీసుకెళ్లి భగవంతుడి పాదాలకు అర్పిస్తారు. చాలా విశేషమైనటువంటి పుష్పంగా మనం కూడా ఎప్పుడైతే మనం ఉండేటువంటి వాతావరణాన్ని చూడకుండా మంచి కోసం మనం ఎప్పుడైతే మన దృష్టిని పెడతామో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనం మంచిని వెతకడానికి ప్రయత్నం చేయాలి, మంచిని వెతకడానికి ప్రయత్నం చేయాలి. సో అందువల్ల ఇక్కడ ఈ కర్మ అన్నటువంటిది శాస్త్రాల్లో ఏది చేయదగినటువంటి కర్మ, ఏది చేయకూడని కర్మ. అందుకనే స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, శాస్త్రం అనేది మాన్యువల్ మానవ యంత్రానికి. ఏదైనా ఒక యంత్రం తయారు చేస్తే మాన్యువల్ ఇస్తారు, దానికన్నా మనం చదివి ఆ యంత్రాన్ని ఆపరేట్ చేస్తే స్మూత్గా నడుస్తుంది. చదవకుండా ఆపరేట్ చేస్తే రిపేర్లు వస్తాయి, రిపేర్లు వచ్చిన తర్వాత మాన్యువల్ చూసి ఉపయోగం లేదు. ఈ మానవ యంత్రాన్ని ఎట్లా నడిపిస్తే ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా రిపేర్లు లేకుండా ఎట్లా నడుస్తుంది అనేటువంటి మార్గదర్శకం ఇచ్చేటువంటిదే శాస్త్రం. భగవద్గీత కానీ, భాగవతం కానీ, రామాయణం కానీ, మహాభారతం కానీ మనిషి ఎట్లా జీవించాలా అనేటువంటి చక్కటి మార్గదర్శకాలు, చెయ్యదగిందేంటి, చెయ్యకూడదేంటి, ఇవన్నీ కూడా స్పష్టంగా ఈ యొక్క శాస్త్రాల్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎందుకు ఈ వివరణ ఇచ్చాను అంటే, పరీక్షిత్తు వేటకెళ్ళాడు అంటే ఆయన క్షత్రియ ధర్మం, అది వేట. మనమేమి క్షత్రియులం కాదు, మనమేం ధర్మాన్ని కాపాడట్లేదు. మనం ఆమెను ఊరికినే పరీక్షితుని అడ్డం పెట్టుకొని జీవహింస చేసేసి ఇదేదో మంచి గొప్ప విశేషం, పరీక్షిత్ అడుగుజాడలో నేను నడుస్తున్నానని చెప్పి అనుకుంటారేమో అని ఈ కర్మ గురించి వివరించాను. క్షత్రియులు మాత్రమే చెయ్యాలా? ఎందుకని అంటే ఆ యొక్క యుద్ధ నైపుణ్యాన్ని ధర్మం రక్షించడం కోసం వాళ్ళు ఉపయోగిస్తారు కాబట్టి దాంట్లో పాపం లేదు అని చెప్పి క్షత్రియ ధర్మం తెలియపరుస్తుంది. ముని యొక్క ఇంద్రియములు, ప్రాణము, మనస్సు, బుద్ధి అన్నియును భౌతిక కర్మల నుండి నిరోధింపబడి ఉండెను. పరబ్రహ్మముతో గుణరీతి సమానత్వమును కలిగిన దివ్య స్థితిని, బ్రహ్మభూత స్థితిని పొంది ఉన్నందున అతడు జాగ్రత్, స్వప్న, సుషుప్తములనడి మూడింటికి పరమమైన సమాధి స్థితి యందు నెలకొని ఉండెను. చాలా మంది సమాధి స్థితి అంటే, పరీక్షిత్తు సమీక ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు, సమీక ఋషి ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. ఈ శ్లోకంలో ఆయన ప్రాపంచిక చైతన్యానికి అతీతమైనటువంటి దివ్యమైనటువంటి సమాధి స్థితిలో ఉన్నాడు. సమాధి స్థితి అంటే భౌతికమైనటువంటి ఆలోచనలకు అతీతంగా భగవంతుని ఆలోచనలో మన మనస్సుని లగ్నం చేయడం, అది సమాధి స్థితి. పరతత్వం మీద ధ్యానం పెట్టడం, అది సమాధి స్థితి. కొంతమంది ఈరోజు సమాధి స్థితి అది ఇది అని చెప్పి సరైనటువంటి అవగాహన లేకుండా, అంటే ఆ మనస్సుకి, ఇప్పుడు మనం ఎక్కడన్నా ఏకాంతంగా మనసు కూర్చుంటే ఏదేదో ఆలోచనలు వస్తాయి, చెడు ఆలోచనలు వస్తాయి. పురుషుడికి స్త్రీ మీద ఆలోచన ఉండొచ్చు, స్త్రీకి పురుషుడి మీద ఆలోచన ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా చెడు కార్యాల మీద ఆలోచన ఉండొచ్చు. అందుకనే చెప్పారు, మనసును ఎప్పుడు ఏకాంతంగా ఉంచకూడదు, ఎంగేజ్మెంట్ ఉండాలి దానికి. ఐడిల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. మనకు దాన్ని ఏదో ఒక పనిలో నిమగ్నం చేయకపోతే పరిపరి విధాలుగా, భగవద్గీతలో భగవంతుడు కూడా చెప్పారు, ఈ ప్రాపంచికమైన విషయవాంఛల మీద కనుక ధ్యానం పెట్టామంటే కామం వస్తుంది. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషోపజాయతే సంగత్ సంజాయతే కామ కామక్రోధోభిజాయతే. విషయవాంఛల మీద ధ్యానం పెడితే కామం ఉత్పన్నమవుతుంది.
కామం ఫలించకపోతే అది క్రోధంగా మారుతుంది. క్రోధం ఏం చేస్తుంది? క్రోధాద్భవంతి సమ్మోహ, సమ్మోహ శృతి విభ్రమ, శృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశ ప్రణశ్యతి. అంటే చూడండి, భగవంతుడు భగవద్గీత అనేది ఒక మాన్యువల్ అని చెప్పారన్నాను కదా. మైండ్ ఎట్ట పనిచేస్తుంది అనేది కూడా స్పష్టంగా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారు భగవంతుడు. నేను బాగా కొన్ని సంవత్సరాల క్రిందట, 20-25 సంవత్సరాల కిందట ఒక న్యూస్ ఒకటి వచ్చింది. మేనగోడలు చిన్న పాప మీద మేనమామ ఏదో తప్పుడు పని చేశాడు అని వచ్చింది. వాడు కూడా చిన్నపిల్లోడే. కారణం ఏంటి అని అడిగితే, టీవీలో ఏదో చెత్త చెదారం చూశాను నేను, దానివల్ల ఇటువంటి పని చేశాను అన్నాడు. భగవంతుడు భగవద్గీతలో అదే చెప్పాడు. నువ్వు విషయ వాంఛల మీద ధ్యానం పెడితే కామం ఉత్పన్నమవుతుంది. ఆ కామం ఫలించకపోతే క్రోధంగా మారుతుంది. క్రోధం ఏం చేస్తుంది? బుద్ధినాశ. ఇంగ్లీష్లో కూడా హ్యూమన్ బీయింగ్ అంటే రేషనల్ యానిమల్ అంటారు. అంటే విచక్షణా జ్ఞానము కలిగిన జంతువు. ఇప్పుడు కుక్క ఒకటి తింటా ఉంటుంది, ఇంకో కుక్క వచ్చి లాగేసుకుంటుంది. అది ముందు తింటుందని ఇవన్నీ ఆలోచించదు. మనిషి అట్లీస్ట్ ఆ పని చేయడు, అది తింటున్నాడు లాక్కోడు. అంటే మనం ప్రతి పని చేసేటప్పుడు ఇది చేయదగిందా చేయకూడనిదా అని ఆలోచించి ప్రవర్తించుకుంటే మనం మనిషి అవుతాం. ఆ ఆలోచన లేకుండా చేయకూడని పనులు కూడా మనం చేశాము అంటే అప్పుడు మనం మృగాలు అవుతాం. ఇప్పుడు మృగాలు ఉండే సమాజంలో శాంతి ఉంటుందా చెప్పండి? ఇప్పుడు ఒక 20 కుక్కలను గదిలో పెట్టి సైలెన్స్ ప్లీజ్, లవ్ ఈచ్ అదర్ అని బోర్డులు పెట్టండి, ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉండదు. సో అందుకని ఆధ్యాత్మిక చింతన సమాజంలో అప్రయత్నంగా శాంతిని నెలకొల్పుతుంది. వాళ్ళు ఎప్పుడు కూడా మంచి విషయాల పట్ల ఆలోచిస్తూ, భగవంతుని పట్ల ఆలోచిస్తూ ఒక ధర్మ మార్గంలో నడుచుకున్నాడంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏముంటుంది సొసైటీలో. ఇంతకుముందు అందుకే రాజులు ఏం చేసేవాళ్ళంటే, ఒక సమాజం ఏర్పడితే దేవాలయం కట్టేవాళ్ళు. ఆ దేవాలయంలో ఎప్పుడు గుడికి వెళ్తే కూర్చోవాలంటారు. ఎవరికి తెలియదు ఎందుకు కూర్చోవాలి. కొబ్బరి చెప్పు కొట్టుకొని తినడానికి, ప్రసాదం తినడానికి కాదు. ఇట్లాగ సాధువు లేదని చెప్తుంటే వినడానికి కూర్చునేవాళ్ళు. వాళ్ళు విన్నది వాళ్ళ జీవితంలో ఉపయోగించుకునేవాళ్ళు. అట్లా ఆ దేవాలయం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నివసించే వాళ్ళకి ఒక మార్గదర్శకం లభించేది. సో సమాధి స్థితి అంటే ఏంటి అంటే, మనసుని పిచ్చి విషయాల మీద ఆలోచన పెట్టకుండా భగవంతుని మీద ఆలోచన పెట్టుకొని దాని మీద స్థిరత్వం తెచ్చుకున్నటువంటి వ్యక్తి సమాధి స్థితిలో ఉంటాడు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఈ సమీక ఋషి ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు. ధ్యానమగ్నుడైన ముని జింక చర్మమును ధరించి ఉండెను. జడలు గట్టిన దీర్ఘ శిరోజములు అతని దేహమును ఆవరించి ఉండెను. దాహముచే నోరెండిపోయిన పరీక్షిత్ మహారాజు అంతటా ఆ మునిని జలమునడిగెను. ఈ పరీక్షిత్ మహారాజు ఏమో అలిసిపోయి ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, దప్పికతో ఉన్నాడు. ఈ సమీక రుచి మాత్రం ఆయన సమాధి స్థితిలో ధ్యానమగ్నుడై ఉన్నాడు. ఈయన ఆయన్ని నీళ్ళు అడిగాడు. ఆ సమయం ఆసనము, స్థానము, అర్ఘ్యము, ప్రియవచనముల ద్వారా ఎటువంటి లాంఛనపూర్వకమైన ఆహ్వానమును లభింపనందున పరీక్షిత్ మహారాజు తాను నిర్లక్ష్యపరపబడినట్లు భావించాడు. ఆ విధముగా తలచుచు అతడు క్రోధావేశుడయ్యను. రాజు వచ్చాడు, రాజు వచ్చినప్పుడు గౌరవించాల. ఈ ముని ఆయన ధ్యానంలో ఉన్నాడు. ఈ పరీక్షిత్ ఏమనుకున్నాడంటే, నేను రాజును వచ్చాను కదా, నన్ను గౌరవించాలా, ఆహ్వానించాలా, ఆసనం మీద కూర్చోబెట్టాలా, మర్యాదలు చేయాలా, ఇవన్నీ చేయలేదే అని చెప్పి ఈయన క్రోధం చెందాడు. పరీక్షిత్ అంతటి వాడు క్రోధం చెందడం ఏంటి అనేది మనకు సందేహం కలగచ్చు. ఆయన గొప్ప భక్తుడు కదా, తల్లి గర్భంలో ఉంటేనే భగవంతుడు బ్రహ్మాస్త్రం నుంచి కాపాడాడు. అటువంటి వ్యక్తి మరి ఈయన క్రోధం చెందడం ఏంటి? ఆయన అక్కడ క్రోధం చెంది చిన్న తప్పిదం చేసినట్టు చేయబడ్డాడు కాబట్టి శాపానికి గురి అవడం వల్ల
ఈ భాగవతం అనేటువంటిది చర్చకు వచ్చింది. మనందరికీ భాగవతం చర్చించేటువంటి అవకాశాన్ని కల్పించడం కోసం ఆయన క్రోధం చెందినట్టుగా అక్కడ వ్యవహరిస్తూ ఉన్నాడు అన్నమాట. అటువంటి మహాత్ముల జీవితంలో జరిగేటువంటి చర్యలు మనం పోల్చుకోకూడదు. పరీక్షిత్కే క్రోధం వచ్చింది, మరి నాకు క్రోధం వస్తే తప్పేంటి? సరే, పరీక్షిత్ క్రోధం వచ్చింది, దాని పర్యవసానం ఏంటి? శాపగ్రస్తుడయ్యాడు. 7 రోజుల్లో చనిపోతాడని శాపగ్రస్తుడయ్యాడు. ఇంకోటి కూడా శాస్త్రాలు చెప్తారు, ఎంత గొప్ప సాధువు అయినా కానీ, ఆయన సాధన చేసే వ్యక్తి అయినా కానీ క్రోధాన్ని కానీ వ్యక్తపరిస్తే ఆయన సాధన చేసినటువంటి శక్తి అంతా కోల్పోతాడంట. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రతి 10 సార్లు 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఏదో ఒక సంఘటనలో తన శక్తిని కోల్పోతున్నాడు. ఒకసారి మేనక వల్ల కోల్పోయాడు, ఇంకోసారి ఎవరినో శపించడం వల్ల కోల్పోయాడు, ఇంకోసారి త్రిశంకు స్వర్గం సృష్టించడం వల్ల కోల్పోయాడు. ఇట్లాగా ఆయన తపశక్తిని, ఆయన క్రోధాన్ని వ్యక్తపరచడం వల్ల, కామాన్ని వ్యక్తపరచడం వల్ల తన తపశక్తిని కోల్పోతూ ఉన్నాడు. సో అందుకని అనవసరంగా క్రోధాన్ని కూడా మనం వ్యక్తపరచకూడదు. మనలో ఉండే పుణ్య ఫలాన్ని మనం కోల్పోతాము. ఓ బ్రాహ్మణులారా, పరిస్థితుల కారణమున ఆకలి దప్పులకు గురి అయిన పరీక్షిత్ మహారాజు ఆ విధముగా బ్రాహ్మణుని ఎడ ఆగ్రహమును మాత్సర్యమును వ్యక్తము చేయట నిక్కముగా అభూతమైనది. ఆయన ఆకలిగా ఉన్నదాని వల్ల పరీక్షిత్ మహారాజు ఆ యొక్క బ్రాహ్మణుని మీద కోపాన్ని వ్యక్తపరిచాడు. ఆ విధముగా అవమానితుడైన రాజు అచట నుండి వెడలుచు మృత సర్పమునొక దానిని విల్లు కొనతో తీసి క్రోధముతో ఆ ముని మెడలో వేసి పిదప తన పురమునకు మరలిపోయాను. ఆయన క్రోధంతో ఊరికినే ఉండలేదు. అదే భగవంతుడు చెప్తాడు, క్రోధాద్భవంతి సమ్మోహ సమ్మోహ శృతి విభ్రమ శృతిభ్రంశాత్ బుద్ధినాశ ప్రణశ్యతి. క్రోధం వచ్చినప్పుడు మనం దిగజారిన పనులు చేస్తాం. ఒక చిన్న పిల్లవాడు చాక్ పీస్ తీసుకొని కారు మీద ఏదో రాస్తున్నాడంట. తండ్రి దూరంగా ఏదో పని చేసుకుంటున్నాడు. ఆయన చూసి కోపం వచ్చేసింది, వీడు కారు మీద ఏదో గీతలు గీసేస్తున్నాడని సుత్తితో ఏదో కొడుతున్నాడంట. ఆ సుత్తి పిల్లోడు మీద విసిరేశాడు. ఆ సుత్తి వచ్చి వాడి చిటికిన వేలు మీద పడింది, తెగిపోయింది, వేలు ఊడిపోయింది, బాగా పచ్చడైపోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఇంకా వేలు అతికించడానికి కుదరదండి, బాగా నష్టం అయిపోయింది అన్నారు. అయినా అంత కోపం ఏంటని డాక్టర్ కూడా చీవట్లు పెట్టాడు తండ్రిని. ఏదో బ్యాండేజ్ అంతా వేసుకొని పిల్లోడిని ఇంటికి తీసుకొచ్చాడు. అయినా నా కుమారుడు ఆ కారు మీద ఏం రాశాడో చూద్దామని చెప్పి వెళ్ళాడు తండ్రి. ఆ కారు మీద పిల్లోడు ఏం రాశాడంటే, ఐ లవ్ మై డాడ్ అని రాశాడు. నా తండ్రిని నేను ప్రేమిస్తానని రాశాడు. చాక్ పీస్ తుడిస్తే పోద్ది, ఆయన చూడంగానే కోపంతో విసిరేశాడు. అందుకనే మనం ఉద్వేగభరితమైన పరిస్థితుల్లో ఆ క్షణం ఆగాల. ఒక క్షణం ఆగితే మళ్ళా పరిస్థితులు మారిపోతాయి. ఆ కోపం రాగానే రియాక్ట్ అవ్వకూడదు, ఆ క్షణం ఆగాల. డ్రైవింగ్ చేసేటప్పుడు గొయ్యి వచ్చింది, ఏం చేస్తాం? గోతులో ఉండమా, వెళ్ళిపోతామా? వెళ్ళిపోతే ఒళ్ళంతా అదురుద్ది. బ్రేక్ వేయాలి. డ్రైవింగ్లో నైపుణ్యం అంటే అదే జీవితంలో కూడా ఏదైనా కోపం వచ్చినప్పుడు ఆ బ్రేక్ వేయాల, ఆగాల. ఆవేశం అప్పటికప్పుడు చెందకూడదు. ఆ రకమైన చైతన్యం ఆధ్యాత్మిక చింతనిస్తుంది. మనం అందుకే రోజు చర్చిస్తాం కదా, ఏకనాథ్ బాబా ఆయన చాలా శాంత స్వరూపుడు అంట. గంగా తీరంలో కూర్చొని జపం చేసుకుంటున్నాడు. ఆయన చూస్తే ఇంకొకటికి అసూయ. వాడేం చెప్పాడు? ఇంకొకరితో పందెం కాశాడు. ఏకనాథ్ బాబా కోపం వచ్చేటట్టుగా చేస్తే నీకు 10,000 వరహాలు ఇస్తానన్నాడు. ఈ వ్యక్తి వెళ్ళాడు, ఆ ఏకనాథ్ బాబా జపం చేసుకుంటుంటే మొహాన్ని ఉమ్మూసాడు. ఆయనేం మాట్లాడలా.
నేరుగా గంగలోకి వెళ్ళిపోయి స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు. మళ్ళా మూసాడు, ఏం మాట్లాడలా, గంగలో పోయి స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు. 108 సార్లు ఆ రకంగా ఉమ్మూస్తే 108 సార్లు గంగలో స్నానం చేశాడు, కానీ పల్లెత్తు మాట్లాడలేదు. ఆ ఉమ్మూసిన వ్యక్తిలో పాశ్చాత్తాపం కలిగింది. ఆయన పాదాల మీద పడిపోయి, నన్ను క్షమించండి, చాలా అపరాధం చేశాను మీకు అన్నాడు. అప్పుడు ఏకనాథ్ బాబా అన్నాడు, నీ రుణాన్ని నేను ఎట్లా తీర్చుకోగలను అన్నాడు. నేను 108 సార్లు ఉమ్మూసి అంత అపరాధం చేస్తే రుణం అంటారు ఏంటండి అన్నాడు. 108 సార్లు నా మీద ఉమ్మేయడం వల్ల 108 సార్లు పుణ్య గంగలో స్నానం చేసే మహద్భాగ్యాన్ని నాకు కలిగించారు, మీ రుణాన్ని నేను ఏ రకంగా తీర్చుకోగలను అన్నాడు. సో ఇటువంటివన్నీ ఏంటి అంటే, మనకు ఆ కోపం వచ్చినప్పుడు ఎట్లా నిగ్రహించాలా, ఆ రకంగా ఆయన ప్రవర్తించాడు. కాబట్టి ఈరోజు కొన్ని వందల సంవత్సరాలు అయిపోయిన ఆయన కాలం చేసి ఈరోజు అది మనం చర్చించుకుంటున్నాం. అది మనకు ఒక మార్గదర్శకంగా ఉంది. అదే కాకుండా మొదటిసారి ఉమ్మూసినప్పుడే వాడు కాలర పట్టుకోనో మెడ పట్టుకోనో కొట్లాడు ఉంటే అదేం చర్చలోకి రాదు. సో అందుకని ఆధ్యాత్మిక చింతన, ఈ క్రోధము ఇటువంటివి ఇన్స్టాంట్గా రియాక్ట్ అవ్వడం, అప్పటికప్పుడు దానికి స్పందించడం, వాటి నుంచి మనల్ని నియంత్రిస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, బుద్ధుడు భిక్షాటనకి వెళ్ళాడు. ఒక ఇంట్లో ఆమె తిట్టింది, దున్నపోతులాగున్నావు, భిక్ష ఎత్తుకునేదానికి వచ్చావేంటి, కష్టపడి పని చేయొచ్చు కదా, అది ఇది అని ఏదేదో తిట్టింది. భిక్షాటన ఎందుకు చేస్తారు అంటే అహంని చంపుకునేదానికి. రాజు కుమారుడైనా భటుడు కుమారుడైనా గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి సేవ ఏమిస్తారంటే భిక్షాటన చేయడం. అంటే అడుక్కోవడం అంటే చాలా అహం చంపుకోవాలి. ఆ అహాన్ని చంపుకునే దానికోసం భిక్షాటన ఇస్తారు. ఆమె తిడుతూ ఉంటే బుద్ధుడేం మాట్లాడలేదు, వింటా ఉన్నాడు. శిష్యులు కోపం వచ్చింది, వాళ్ళు ఏదో స్పందించబోతే బుద్ధుడు వాళ్ళని వారించాడు. ఆగండి అన్నాడు. ఆమె తిట్ల దండకం అంతా అయిపోయిన తర్వాత బుద్ధుడు అన్నాడు, ఆయన భిక్ష పాత్ర ఆమెకు చూపించి, ఈ పాత్ర మీకు ఇవ్వాలనుకుంటున్నాను, తీసుకుంటారా అన్నాడు. ఆమెనింది, నాకు దేనికి భిక్ష పాత్ర అనింది. నేను మీకు ఇవ్వాలనుకున్నప్పుడు మీరు తీసుకోకపోతే ఏమవుతుంది అన్నాడు బుద్ధుడు. నాకు మీరు ఇవ్వాలనుకుని నేను తీసుకోకపోతే మీదే అవుతుంది అన్నాడు. మీరు తిట్టిన తిట్లన్నీ నేను తీసుకోకపోతే ఏమవుద్ది అన్నాడు బుద్ధుడు. నావే అవుతాయి అన్నాడు. నావే అవుతాయి అనింది. నువ్వు తీసుకుంటేనే, ఇప్పుడు ఎవరో ఉంటారు పిచ్చోడు, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాదు అని తిడతాడు. దానికి నరేంద్ర మోదీ, నన్ను ప్రధాని కాదంటావా అదంట. వాడన్నంత పాత్ర నేను ప్రధాని కాకుండా పోడు కదా. ఎవడో ఏదో అంటాడు నన్ను, ఒరే నువ్వు తొంటరోడో లేకపోతే ఏదో అంటాడు. ఆడన్నంత మాత్రం మనం అది అయిపోం కదా. మనం దాన్ని తీసుకుంటేనే, తీసుకోకపోతే శాంతంగా ఉండొచ్చు. అంటే ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే, వ్యక్తులు ఆధ్యాత్మిక చింతన వాళ్ళ జీవితంలో ఒక భాగం, అది వాళ్ళ జీవితానికి ఉపయోగపడేది. ఇప్పుడు మనకేంటి అంటే, ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది లాస్ట్ ప్రయారిటీ. ఎవ్వడు దానికి ప్రాముఖ్యత ఇవ్వడు. దానివల్ల ఈ మనసును ఎట్లా అదుపులో పెట్టుకోవాలా, ఏ సిచ్యుయేషన్లో ఎట్లా ప్రవర్తించుకోవాలా, ఇవేవి మార్గదర్శకాలు లేవు. ఇంక ఎట్ట తోస్తే అట్ట ప్రవర్తించుకొని కర్మను పెంపొందించుకొని ఆ కర్మ ప్రభావం వల్ల దుఃఖాలు పొందుతూ మనిషి జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ ఎవ్వరు కూడా అనుకునేదానికి లేదు, మనకు ఆధ్యాత్మిక చింతన అవసరమే లేదు అని అనుకున్నాడంటే వాడు పప్పులో కాలేసినట్టే. స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, రైల్వే ట్రాక్ అంటే 2 పట్టాలు ఉంటాయి, అప్పుడే ట్రైన్ వెళ్తుంది. మన జీవితంలో కూడా ఆధ్యాత్మికం భౌతికం 2 ఉన్నప్పుడే ఈ వాహనం స్మూత్గా నడుస్తుంది. భౌతికం ఈ శరీరాన్ని పోషించుకునేదానికి ఉపయోగపడితే, ఆధ్యాత్మికం ఈ మనసును ఇంద్రియాలను ఎట్ట నడిపిస్తే సమస్యలు లేకుండా జీవితం నడుస్తుంది అనేటువంటి మార్గదర్శకం ఆధ్యాత్మికం ఇస్తుంది. అందువల్ల ఖచ్చితంగా ఆధ్యాత్మిక చింతన ఉండాలి. సో ఇక్కడ ఆయన కోపంతో అక్కడ ఒక చనిపోయిన పాము ఒకటి పడి ఉంటే తన యొక్క ధనుస్సుతోటి ఆ పామును తీసి సమూహిక ఋషి మెడలో వేశాడు. సో భగవంతుడు అదే చెప్తున్నాడు, కోపం వస్తే మనం దిగజారిన పనులు చేస్తాము.
ఇంద్రియములను నిగ్రహించి కనులను మూసుకొని నిజముగానే ముని ధ్యానమగ్నుడై ఉండెనా, లేక శాస్త్రబంధువును ఆహ్వానించవలసి వచ్చుటను తప్పించుకొనుటకు అసత్య సమాధిలో నిలిచినాయని పురమునకు మరలి వచ్చిన పిమ్మట రాజు తనలో తాను తలపోయిచు చర్చించుకొనసాగాను. ఆ పని చేశాడు. ఆయన తిరిగి అంతఃపురానికి వెళ్ళిన తర్వాత నిజంగానే సమాధిలో ఉన్నాడా, లేకపోతే నన్ను గౌరవించాల్సి వస్తుందని ఏమన్నా నటిస్తున్నాడా, మళ్ళా మదన చెందుతున్నాడు. మునికి ఒక బాలుడు కలడు. బ్రాహ్మణుని సంతానమైనందున అతడు తేజస్వి అయి ఉండెను. తోటి బాలులతో ఆటలాడుచు అతడు తన తండ్రికి రాజుచే సంప్రాప్తించిన కష్టమును విని వెంటనే ఇట్లు పలికెను. ఆ మునికి కుమారుడు ఉన్నాడు. అతనికి బ్రాహ్మణ పుత్రుడై ఉండడం వల్ల తపశ్శక్తి ఉంది. తేజస్వి అంటే తపశ్శక్తి. తండ్రికి కలిగిన అవమానం తెలిసింది. ఇట్లా మాట్లాడుతున్నాడు. బ్రాహ్మణు బాలుడైన శృంగి పలికెను, అహో రాజుల పాపములను గాంచుడు, కాకులు మరియు ఇంటి ముంగిలి సునకముల వలె వారు దాస నియమములకు విరుద్ధముగా తమ యజమానుల ఎడ పాపమనర్చుచున్నారు. రాజవంశము వారు గృహమును కాపలా కాయు సునకములుగా ఉద్దేశింపబడి ఉన్నందున వారు ద్వారము చెంతనే నిలువవలసి ఉన్నది. దేనిని ఆధారము చేసుకొని సునకములు ఇంటిలో ప్రవేశించి యజమానితో కలిసి అతని కంచమునందే భుజింప అర్హములు కాగలవు. సునకాలకి మామూలుగా ఇళ్లలో ప్రవేశం లేదు. రాజ అంతఃపురాల్లో కూడా ప్రవేశించకూడదు. అవి వాకిట్లోనే ఉండాలా. యజమాని ఏదన్నా విసర్జిస్తే దాన్ని భుజించాలా. అటువంటిది ఈ రాజు చూడు ఏం చేశాడు అని చెప్పి అంటున్నాడు ఆ పిల్లవాడు. సర్వులను శాసించవాడును పూర్ణ పురుషోత్తముడును ఆగు శ్రీకృష్ణ భగవానుడు మరలిపోయిన పిమ్మట మాకు రక్షకుడు లేనందున ఈ దుర్మార్గులు విజృంభించినారు. కనుక నేనే ఆ విషయమును చేపట్టి వారిని తగిన రీతి శిక్షింతును. నా బలమును చూడుడు. ఈ బ్రాహ్మణ పుత్రుడు ఏమంటున్నాడంటే, కృష్ణుడు ఈ భౌతిక జగత్తు లీల చాలించి వెళ్ళిపోయాడు. అందువల్ల మాకు రక్షణ లేకుండా పోయింది. యాక్చువల్గా బ్రాహ్మణులను క్షత్రియులు రక్షించాల. ఎందువల్ల? బ్రాహ్మణుడు సామాన్య సమాజానికి మార్గదర్శకాన్ని ఇవ్వాలి. అందుకనే బ్రాహ్మణుని తలతో పోల్చారు. కొంతమంది ఈ లౌకికవాదులు చూడండి, బ్రాహ్మణుని తలతో పోలుస్తున్నారు, శూద్రుని పాదాలతో పోలుస్తున్నారు, ఈ తారతమ్యాలు చూపిస్తున్నారు. స్వామి ప్రభుపాదులు వారు రష్యాకి వెళ్ళారు. వెళ్తే అక్కడ వాళ్ళు కూడా అన్నారు, మీ సమాజంలో అంతా కుల వ్యవస్థ అన్నారు. అప్పుడు స్వామి ప్రభుపాదుల వారు వాళ్ళని అడిగారు, ఏం మీ సమాజంలో లేదా అన్నారు. మీ సమాజంలో ఇంటలెక్చువల్ క్లాస్ ఆఫ్ పీపుల్ లేరా అన్నారు. బాగా తెలివి ఉండి అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు, యంత్రాంగాన్ని నడిపించేవాళ్ళు లేరా అన్నారు. ఉన్నారన్నారు. మేము వాళ్ళని టెక్నికల్గా బ్రాహ్మణులు అంటాం. అదొక పదం. బ్రాహ్మణుడు ఏం చేయాలా? ఈ శాస్త్రాలన్నీ చదివి క్షత్రియుడికి, వైశ్యుడికి, శూద్రుడికి మార్గదర్శకం ఇవ్వాలి. నాయనా, ఇది పాపం, ఇది పుణ్యం, ఇది చేయదగింది, ఇది చేయకూడనిది. రాజులకి మార్గదర్శకం ఇవ్వాలా, ఎట్లా నువ్వు పరిపాలించాలి, ధర్మంగా ఎట్లా పరిపాలించాలి, ఇవన్నీ కూడా మార్గదర్శకం ఇచ్చేటువంటి వాడు బ్రాహ్మణుడు. అందుకని చెప్పి బ్రాహ్మణులని క్షత్రియులు రక్షించాలి. వాళ్ళు బాగా ఉండి మార్గదర్శకం ఇస్తే సమాజం సక్రమంగా నడుస్తుంది. సమాజం సక్రమంగా నడుస్తుంది. క్షత్రియుల్ని భుజస్కంధాలతో పోల్చారు. అంటే బ్రాహ్మణుని యొక్క మార్గదర్శకాన్ని తీసుకొని క్షత్రియుడు సమాజంలో ధర్మంగా అందరూ నడుచుకునేటట్టుగా రక్షణ కల్పించాలి క్షత్రియుడు. అందుకని మనకేదన్నా అపాయం జరిగినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేది ఏంటి చెప్పండి? ఎవరన్నా మనల్ని అటాక్ చేశారు, ఇమీడియట్గా ఏమి రియాక్ట్ అవుతాయి? చేతులు అడ్డం వస్తాయి. సో ధర్మానికి ఏదైనా ఆటంకం కలిగినప్పుడు క్షత్రియుడు దాన్ని ఆపాల. అందుకని క్షత్రియుడిని భుజస్కంధాలతో పోల్చారు, చేతులతో పోల్చారు.
ధర్మానికి ఆటంకం కలిగినప్పుడు ఆపాలి దాన్ని. అందుకని ఆయన్ని చేతులతో పోల్చారు. వైశ్యుడిని ఉదరంతో పోల్చారు. శరీరానికి అవసరమైనటువంటి వ్యాపారం అంతా ఎక్కడ జరుగుతుంది చెప్పండి? కడుపులో జరుగుతుంది. ఆహారం కడుపుకు పంపిస్తే ఇక్కడ జీర్ణం అంతా అయ్యి అన్ని అవయవాలకు శక్తి వస్తుంది. వైశ్యుడు వ్యాపారం చేసి సమాజంలో ఉన్న వారికి అందరికీ అవసరమైనటువంటివన్నీ కూడా అందించాల. అందుకని వైశ్యుడిని ఉదరంతో పోల్చారు. ఈ పై 3 పనులు చేయలేరు, కేవలం ఫిజికల్గా వర్క్ చేస్తారు. ఈ పై నుండి అవయవాలన్నింటినీ కూడా నడిపించేది ఏంటి? కాళ్ళు నడిపిస్తాయి. అంటే కాళ్ళు ఈ పైన ఉండేటువంటి వారిని అవయవాలన్నింటినీ కూడా మోస్తాయి. యాక్చువల్గా శూద్రుణ్ణి కాళ్ళతో పోల్చారంటే తక్కువగా అనుకోకూడదు. మిగిలిన పైన 3 వర్ణాల వారిని కూడా మోసేవాడు అతను. ఫిజికల్గా పనిచేసి వాళ్ళకన్నింటినీ అందించేవాడు. అది తక్కువగా భావించాల్సిందేమీ లేదు. ఇప్పుడు ఏమన్నా తక్కువగా కాళ్ళను భావిస్తే, కాళ్ళు తీసేస్తే వాడు ఎక్కడికైనా వెళ్ళగలదా చెప్పండి? కాళ్ళేం తక్కువేం కాదు కదా. పూర్ణ శరీరాన్ని మోసేదే కాళ్ళు. అయితే తల చేసే పని కాళ్ళు చేయలేదు, ఆలోచన చేయలేదు. కాళ్ళు బరువు మోస్తుంది, తీసుకెళ్తుంది, ఆలోచన ఉండదు. సో అందుకని శూద్రుడితో పోల్చారు. సో ఈ బ్రాహ్మణుని రక్షించే బాధ్యత క్షత్రియుడిది. సో భగవంతుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మాకు రక్షణ లేకుండా పోయింది అని చెప్పి ఈ యొక్క శృంగి అంటూ ఉన్నాడనమాట. సర్వులను శాసించువాడును పూర్ణ పురుషోత్తముడును అగు శ్రీకృష్ణ భగవానుడు మరలిపోయిన పిమ్మట మాకు రక్షకుడు లేనందున ఈ దుర్మార్గులు విజృంభించినారు. కనుక నేనే ఆ విషయమును చేపట్టి వారిని తగిన రీతి శిక్షింతును. నా బలమును చూడుడు. క్రోధముతో ఎర్రబారిన కన్నులు కలవాడై ముని బాలకుడు ఆ విధముగా తన త్రోటి వారందరితో పలుకుచు కౌశికీ నది జలమును ఆచమించి వజ్ర సన్నిభమగు వాక్కులను పలికెను. సో అప్పుడు ఆ ముని కుమారుడు ఈ యొక్క క్షత్రియులు అధర్మంగా విజృంభించారు, నా శక్తిని ఎంతో నేను చూపిస్తాను అని చెప్పి ఆయన కౌశికీ నది జలాన్ని ఆచమనం చేసి, ఏదన్నా మంత్రం చెప్పాలంటే మొట్టమొదటి చేయాల్సింది ఆచమనం. భగవంతునికి సేవ చేయాలన్నా కానీ, మనం ఏదన్నా క్రతువులో పాల్గొనాలన్నా కానీ మొట్టమొదట కరశుద్ధి, మన చేతుల్ని శుద్ధి చేసుకోవాలి. కరశుద్ధి లేకుండా మాల పట్టుకున్నా కానీ ఫలితం తగ్గిపోతుందంట. సో ఇక్కడ 2 ఉండాలా. ఏదన్నా క్రతువు చేసేటప్పుడు మనం శుచిగా ఉండాలా, చేతులు శుచిగా ఉండాలా, వాక్కు శుచిగా ఉండాలా, మనసు కూడా పరిశుభ్రంగా ఉండాలా. ఇవన్నీ ఉన్నప్పుడే మనం క్రతువు చేసినప్పుడు పూర్ణ ఫలితాన్ని ఇస్తుందన్నమాట. పూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. బ్రాహ్మణ బాలుడు రాజును ఈ విధముగా శపించెను. నా తండ్రిని అవమానించుట ద్వారా మర్యాదను అతిక్రమించిన ఆ కులంగారుని పరీక్షిత్ మహారాజు నేటికి 7వ రోజు తక్షకుడు కాటువేయుగాక. సో తక్షకుడు అనేటువంటి సర్పము ఈ పరీక్షిత్తుని 7 రోజుల్లో కాటు వేస్తుంది అని చెప్పి ఆయన శపించాడనమాట. తదనంతరము ఆ బాలుడు ఆశ్రమముకేగి తన తండ్రి మెడలో గల సర్పమును గాంచి దుఃఖార్తుడై పెద్ద పెట్టున ఏడవసాగెను. తర్వాత పరిగెట్టుకుంటూ ఆశ్రమానికి వెళ్ళాడు. తండ్రి మెడలో ఆ చనిపోయిన పామును చూశాడు. చూసి దుఃఖంతో ఏడుస్తున్నాడు. ఓ బ్రాహ్మణులారా, అంగీర వంశమునందు జన్మించిన ఆ ఋషిపుత్రుని రోదనమును విని నెమ్మదిగా కన్నులు తెరిచిన వాడై తన గలమునందు వేయబడిన మృత సర్పమును కాంచెను. సో ఈ పిల్లవాడు ఏడ్చేసరికి తండ్రి ధ్యానంలో ఉన్నాడు కదా, ఆయన మేల్కొన్నాడు ధ్యానం నుంచి. తన మెడలో ఉన్నటువంటి సర్పాన్ని చూశాడు. అంతటా అతడు మృత సర్పమును దూరముగా పారవైచి ఎందులకై దుఃఖించుచున్నావనియు ఎవరైనా అతనికి అపకారము చేసితిరాయనియు కుమారుని ప్రశ్నించెను. అది వినినంతనే ఆ బాలుడు తండ్రికి జరిగినదంతయు వివరించెను. ఆయన కళ్ళు తెరిచి అడిగాడు,
నీకేమైనా కష్టం కలిగిందా, నీకెవరన్నా ఏమన్నా చేశారా? అప్పుడు ఆ పిల్లవాడు తండ్రికి కలిగిన అవమానం గురించి వివరించాడనమాట. నరులలో ఉత్తముడైనందున శాపార్హుడు కాకున్నను పరీక్షిత్ మహారాజు శపింపబడుటను పుత్రుని ద్వారా ముని ఆకర్ణించెను. పుత్రుని అతడు ఏమాత్రమూ అభినందింపలేదు. పైగా జరిగిన దానికి మిగుల పశ్చాత్తాప్తుడై, అహో, నా పుత్రునిచే ఎంతటి పాపకార్యము వనరింపబడినది, అల్ప తప్పిదమునకే అతడు గొప్ప దండనమును విధించినాడు అని వాపోయెను. ఇక్కడ ఈ తండ్రి చూడండి ఎంత గొప్పవాడో. మనంగా నా తండ్రి స్థానంలో ఉంటే, అరే భలే పని చేసావురా, నాకు అవమానించిన దానికి మంచిగా శపించావు, ఆయన చనిపోవాలని చెప్పి మనం శభాష్ అంటాం. కానీ ఈయనేమంటున్నాడంటే, అంత గొప్ప రాజు ఏదో చిన్న తప్పిదం చేశాడు, ఇంత పెద్ద శాపం ఇచ్చావా, నా కుమారుడి వల్ల ఇంత ఘోరం జరిగిందా అని చెప్పి ఆయన దుఃఖితుడవుతున్నాడు. ఓ బాలక, నీ బుద్ధి పరిపక్వము చెందలేదు కనుకనే నరులలో ఉత్తముడైన రాజు భగవానుడితో సమానుడని జ్ఞానము నీవు కలిగి ఉండలేదు. ఎన్నడూ అతనిని సాధారణ జనులతో సమానముగా చూడరాదు. అతని దుస్తరమగు తేజముచే రక్షింపబడియే దేశ ప్రజలు భద్రముగా జీవింపగలరు. ఆయన రక్షణ వల్ల దేశ ప్రజలందరూ వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తున్నారు. రాజు భగవంతుని యొక్క ప్రతినిధి, అటువంటి వ్యక్తి మీద ఇటువంటి శాపం చేశావేంటి నువ్వు అని చెప్పి ఈయన కలత చెందుతున్నాడు. బాలక, రాజరికము రథాంగపాణి అయిన భగవానునికి ప్రాతినిధ్యము వహించుచున్నది. అటువంటి రాజరికము నశించినంతనే లోకమంతయు చోరులతో నిండిపోవును. వారు రక్షణ లేనట్టి ప్రజలను గొర్రెలను హరించున్నట్లు తక్షణమే కబళించి వేయగలరు. ఇప్పుడు రాజు అనేటువంటి వ్యక్తి ధర్మంగా పరిపాలించినప్పుడు భీష్మ పితామహుడు చెప్తాడు, రాజు దండనీతి అనేది ఉపయోగించాలంట. ఎవడైనా తప్పు చేస్తే వాడిని దండించాల. దండించకపోతే వాడికి అది టేక్ ఇట్ ఈజీ, ఏం పర్వాలేదు. ఈరోజు చూడండి, ఎవడన్నా తప్పు చేసినోడికి భయం ఉందా? ఏం లేదు, భయం ఏం లేదు. ఎందువల్ల? పెద్ద శిక్షలు లేవు. ఇంతకు ముందు రోజుల్లో ఎవడన్నా తప్పు చేస్తే సీరియస్గా శిక్షించేవాళ్ళు, భయంతో వాళ్ళు తప్పు చేయకుండా ఉండేవాళ్ళు. ఆ దండనీతి అనేది ఉపయోగించకపోతే సమాజంలో మానవ సమాజం జంతు సమాజంగా తయారవుతుందని భీష్ముల వారు చెప్తారు మహాభారతంలో. శక్తున్న జంతువుకే ఆహారం లభిస్తుంది, శక్తున్న జంతువుకే మైథునం లభిస్తుంది. మానవ సమాజం కూడా అట్లా తయారవుతుందంట, తప్పు చేస్తే దండిస్తారు అనేటువంటి భయం లేకపోతే. సో ఇక్కడ సమీక ఋషి ఏమంటున్నాడంటే, పరీక్షిత్తు ఆయన పరిపాలన వల్ల ప్రజలందరూ రక్షింపబడుతున్నారు, అటువంటి రాజు నువ్వు శపించావే అని చెప్పి ఆయన బాధపడుతున్నారు. బాలక, రాచరికము పరిసమాప్తి చెంది దొంగలచే దుర్మార్గులచే ప్రజాధనము కొల్లగొట్టబడేది కారణమున గొప్ప సాంఘిక ఉత్పాదములు కలుగగలవు. జనులు హింసింపబడుదురు మరియు చంపబడుతురు. స్త్రీజరము పశుగడము హరింపబడును. ఈ పాపములన్నింటికి మనమే బాధ్యత వహించవలసి వచ్చును. ఇప్పుడు అటువంటి గొప్ప రాజు నువ్వు శాపం ఇచ్చావు. అటువంటి దక్షుడైనటువంటి రాజుగాని లేకపోతే స్త్రీలకు రక్షణ ఉండదు, పిల్లలకు రక్షణ ఉండదు, ప్రజలకు రక్షణ ఉండదు. సో అటువంటి ఘోరం మన వల్ల జరుగుతూ ఉంది అని చెప్పి ఈ సమీక ఋషి కుమారుణ్ణి దండిస్తున్నాడు. ఆ సమయమున జనసామాన్యము సంఘపు వివిధ వర్ణాశ్రముల కర్మలు మరియు వేద నిర్దేశములనడి ప్రగతిశీల పదము నుండి క్రమముగా పతనము చెంది ఇంద్రియభోగార్థమై ఆర్థికాభివృద్ధి యందు మిగుల ఆసక్తి పొందుదురు. తత్ఫలితముగా సునకములు మర్కటములతో సమానమైన అవాంఛిత జనబాహుల్యము నెలకొనగలదు. ఎప్పుడైతే ధర్మంగా పరిపాలించేటువంటి రాజు ఉండడో అప్పుడు జనాలందరూ కూడా అక్రమ సంపాదన,
ఇంద్రియ భోగము. అంటే ఇంకా సమాజాన్ని దేంతో పోల్చొచ్చు అంటే సునకాలు కోతులతో పోల్చొచ్చు అని చెప్తున్నాడు. మనుషుల సమాజం కాదు. నేను ఇందాక చెప్పాను, ఒక కుక్క తింటూ ఉంటే ఇంకొక కుక్క లాగేసుకుంటుంది. అది ముందు తింటుండిందే, నేను లాక్కుంటే బాధపడుతుంది. ఆలోచించు, జంతువు అది. సో అదే రకంగా మానవ సమాజం అయిపోతుంది. ఇప్పుడు అట్టాగే ఉంది కదా. ధర్మం, నీతి ఇవన్నీ ఎవడన్నా ఆలోచిస్తున్నాడా? డబ్బు ఉందా లేదా? అది మోసంగా సంపాదించామా, ధర్మంగా సంపాదించామా, ఇవన్నీ ఏం లేదు. ఏదో ఒక రకంగా. సో అందుకని మనం ఏంటి అంటే పరిపాలకులు భగవద్భక్తులై ఉండాలి. అందుకనే భీష్ముల వారిని ధర్మరాజు అడుగుతాడు, రాజుకు ఉండాల్సిన అర్హత ఏంటి అంటాడు. రాజుకు ఉండాల్సిన అర్హత ఏంటి? భగవద్భక్తుడై ఉండాలా, బ్రాహ్మణులను పూజించేవాడై ఉండాలా. భగవద్భక్తుడైనప్పుడు భగవంతుడిచ్చిన శాస్త్రం మీద నమ్మకం ఉంటుంది. ఆ శాస్త్రాన్ని అనుసరిస్తే తప్పులు చేయడు రాజు. ప్రజలందరినీ కూడా తన బిడ్డల్లాగా చూడాలి. ఇప్పుడుండే రాజులు వాళ్ళ కొడుకులకే 10,000 కోట్లు 1,00,000 కోట్లు వెనకాల వేసుకోవడం. ప్రజలందరూ ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలని ఎవరు ఆశించారు. కానీ రాజు తండ్రి, కుమారుడికి ఒక్కడికే కాదు, ప్రజలందరికీ తండ్రి. సో తన సొంత కుమారుడి యొక్క యోగక్షేమాలు ఎట్లా ఆలోచిస్తాడో ప్రజలందరి యొక్క యోగక్షేమాలు కూడా రాజు ఆలోచించాలి. ఆలోచించినప్పుడే తన యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన వాడవుతాడు. లేకపోతే బాధ్యతారహితం. సో అందుకని రాజుకు ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడే సమదృష్టితో అందరినీ చూస్తాడు. భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శన. యథార్థ జ్ఞానం ఎవడైతే కలిగి ఉంటాడో బ్రాహ్మణుణ్ణి, గోవుని, ఏనుగుని, సునకాన్ని, సునక మాంసం తినే చండాలుణ్ణి అందరినీ సమదృష్టితో చూస్తాడు. యథార్థ జ్ఞానం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం. నేను ఆత్మస్వరూపుణ్ణి, అందరూ ఆత్మస్వరూపులు. నాకెంత అర్హత ఉందో అందరికీ అదే అర్హత ఉంది జీవించడానికి. చాణక్యుడు చెప్తాడు, ఏ సమాజంలో శాంతి ఉంటుంది? పరాయి స్త్రీని తల్లి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు చూస్తారో, పరాయి వస్తువును ధూళి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు చూస్తారో, నాకు నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కడికి అదే అర్హత ఉంది అన్న భావనలతో జీవించే వ్యక్తులున్న సమాజంలో శాంతి ఉంటుంది అంటాడు చాణక్యుడు. ఇప్పుడు ఆ భావన సమాజంలో ఉందా? ఆ భావన సమాజంలో లేదు. చూసిన ప్రతి స్త్రీమూర్తి ఇంద్రియ భోగానికి వస్తువు అనుకుంటాడు. ప్రతి వస్తువు నాకు కావాలా? ప్రతి ఒక్కడు అట్టు అనుకుంటే స్వార్థంతో 3 దొంగలు ఊరంతా దోచుకున్నారంట. అడవికి వెళ్ళారంట పంచుకునేదాన్ని. పంచుకునే ముందు ఒకడు అన్నాడంట, ఒరే సంచులు నిండాయి, కడుపులు ఖాళీ అయ్యారా, ఆకలేస్తుంది. ఒకడు పట్టణానికి వెళ్ళి భోజనం చేస్తే భోంచేసి పంచుకుందాం అన్నాడు. ఒకడిని పట్టణానికి పంపించారు భోజనం తెమ్మని. వాడు భోజనం తెచ్చే లోపల వీళ్ళిద్దరిలో ఒకడు అన్నాడంట, ఒరే వాడిని చంపేస్తే వాడి వాట కూడా మనకు ఇద్దరం పంచుకోవచ్చు కదా అన్నాడు. బా నీ బుర్ర ఏం పని చేస్తుంది రాయి. వాడు భోజనం తెచ్చేసరికి ఒక బండ చాటును దాకి వాడిని ఎత్తున ఒక బండ వేస్తాడు. వాడు చచ్చాడు. ఎట్టాకు చచ్చినవాడు చచ్చాడు, భోజనం తెచ్చాడు కదా, అది తినేసి పంచుకుందామని వాడు తెచ్చిన భోజనం వీడు తినడం మొదలు పెట్టారు. వీళ్ళిద్దరికన్నా వాడు తెలియగలవాడు, తెచ్చిన ఆహారంలో విషం కలిపి తెచ్చేశాడు. ఆ విషాహారం తిని వీళ్ళిద్దరు కూడా చచ్చారు. ఇప్పుడు ఎవరున్నారు అనుభవించడానికి? ఈరోజు భగవంతుడి అద్భుతమైన సృష్టించి మన చేతుల్లో పెట్టితే ఆనందంగా కలిసి అనుభవించంటారా అంటే అసూయ, స్వార్థం, ద్వేషంతో ఒకడినొకడు చంపుకోవడం, ఒకడినొకడు మోసం చేసుకోవడం. వాడిని చంపాలనుకున్నారు, వాడు వీళ్ళని చంపాలనుకున్నాడు. నువ్వు ఒకడిని మోసం చేయాలనుకుంటే నిన్ను మోసం చేసేవాడు ఒకడు ఉంటాడు. చిన్న చేపను మింగడానికి పెద్ద చేప ఉంటే దాన్ని మింగడానికి ఇంకో పెద్ద చేప ఉంటుంది, దాన్ని మింగడానికి ఇంకో తిమ్మింగళం ఉంటుంది. అదే సొసైటీలో జరుగుతా.
ఈయన ఒక డిపార్ట్మెంట్లో దోచుకుంటాడు, ఈయన కరోనా వస్తుంది. ఆయన దోచుకొని సంపాదించిన 10 లక్షలు కరోనా అప్పుడు పోయింది. అప్పుడు ఈయన అంటాడు, మెడికల్ డిపార్ట్మెంట్ చాలా అన్యాయం అయిపోయిందండి అని. మరి నీ డిపార్ట్మెంట్లో నువ్వేం చేసావు బాబు? నీ డిపార్ట్మెంట్లో నువ్వేం చేసావు? ఆడ సంపాదించింది ఏడిచ్చావు. అసలు మీరు ఒక్క అనలైజేషన్, కష్టపడి సంపాదించిందే మన కడుపు కన్నా ఉపయోగపడుతుంది, మన కుటుంబానికన్నా ఉపయోగపడుతుంది. అధర్మంగా సంపాదించింది అధర్మంగానే పోతుంటుంది. ఇట్లాగే ఏదో ఒకటి, ఏదో యాక్సిడెంట్ అవ్వడం, దానికి ఖర్చు అయిపోవడం, లేకపోతే ఇంకో దగ్గర ఏదో నష్టం రావడం, ఏదో ఒక రకంగా అది పోతా ఉంటుంది. నువ్వు కష్టపడి సంపాదించిందే నీతో ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఇంతకుముందు ధర్మంగా ఆధ్యాత్మికంగా ఉండబట్టి అందరికీ అవగాహన ఉండేది. సో చాణక్యుడు చెప్తాడు, పరాయి స్త్రీని తల్లి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు చూస్తారో, పరాయి వస్తువును ధూళి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు చూస్తారో, నాకు నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కడికి అదే అర్హత ఉంది అన్న భావనలతో జీవించే వ్యక్తులున్న సమాజంలో శాంతి ఉంటుంది. అటువంటి భావనలతో వ్యక్తులు జీవించాలా అంటే ఆధ్యాత్మిక చింతన ఉండాలి. భగవద్గీతలో అదే చెప్తారు భగవంతుడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. విద్యా వినయ సంపన్నే, యథార్థ జ్ఞానం విద్య. ఏంటా విద్య? మనం అనుకునే విద్య బిఏ డిగ్రీ, ఎంఏ డిగ్రీ, ఎంబీబీఎస్ డిగ్రీ, ఇది కాదు. ఆత్మజ్ఞానాన్ని తెలియపరిచేటువంటిది నిజమైన విద్య. ధర్మం గురించి తెలియపరిచేటువంటిది నిజమైన విద్య. నీతి గురించి తెలియపరిచేటువంటిది నిజమైన విద్య. స్వామి ప్రభుపాదులు చక్కగా వివరిస్తారు. ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి, వాటిని ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. అవునా కాదా? ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి, అందువల్ల హత్య చేశాను, ఈ ఒక్కసారికి సన్మానం చేయండి అంటే ఒప్పుకుంటారా? సామాన్య సమాజంలో జీవించాలంటే చట్టం తెలుసుకొని జీవనాన్ని గడపాలి. ప్రకృతిలో జీవించేటప్పుడు ప్రకృతి చట్టాలు కూడా తెలుసుకొని జీవనాన్ని గడపాలి. ఆ ప్రకృతి చట్టాలను తెలియపరిచేటువంటిదే భగవద్గీత. డూస్ అండ్ డు నాట్స్. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేస్తే నువ్వు ఆనందాన్ని పొందుతావు, ఏం చేస్తే దుఃఖాన్ని పొందుతావు. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, సపోటా చెట్టు రాదు. పాప పని చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది, పుణ్య పని చేస్తే దాని ఫలితం సుఖం వస్తుంది. సుఖ దుఃఖాలకు కారణం ఇది. సో అందుకని ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే విద్యా విధానం అంటే పురుషార్థాలు అన్నారు. విద్యా విధానంలో 4 ఉన్నాయి. ఆ 4 ఏంటి అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ 4 కలిపితే ఎడ్యుకేషన్. ఇప్పుడు విద్యలో ఏంటి అంటే ధర్మం లేదు, మోక్షం లేదు. డబ్బు ఎట్లా సంపాదించాలా, ఇంద్రియాలను ఎట్లా అనుభవించాలా, ఈ 2 ఉన్నాయి ఇప్పుడు విద్యలో. అంటే ఫౌండేషన్ లేదు, పైన సీలింగ్ లేదు, గాల్లో ఉన్నారు. అర్థము, కామము, డబ్బు ఎట్లా సంపాదించాలా, ఇంద్రియాలు ఎట్లా అనుభవించాలి, ఈ 2 విద్యలో. ధర్మం లేదు. మరి ధర్మం అంటే నేచర్స్ లా, ప్రకృతి నియమాలు. అంటే నేను ఇది ఎందుకు ఎంఫసైజ్ చేసి చెప్తున్నానంటే మనం కడుపు నింపుకునే విద్య సంపాదించి సంస్కారం అనే విద్యను కానీ పెంపొందించుకోకపోతే వేస్ట్. 2000 సంవత్సరంలో హైదరాబాద్ ఇస్కాన్ మందిరానికి నేను అధ్యక్షుడిగా ఉండేవాడిని. అక్కడ చర్లపల్లిలో ఒక ప్రిజన్ ఉంది, జైలు. దాంట్లో ఖైదీలకు సత్సంగం చెప్పండి అని నాకు ఒక లెటర్ పంపించారు. వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు ఒక 1300 చిల్లర మంది, అక్కడ ఎంతమంది ఖైదీలు ఉన్నారని బోర్డులో లిస్ట్ ఉంటుంది ఆ యొక్క ఆడిటోరియం ముందు. అది చూసి లోపలికి వెళ్ళాను. మొదట ఒక 15 నిమిషాలు భజన చేశాను. వాళ్ళు నన్ను చూసి కూడా ఇట్ట అనేవాళ్ళు, ఎక్కిరిచ్చేవాళ్ళు, రకరకాల. ఆ రోజు ఎందుకో భగవంతుడు ప్రేరణ కల్పించి కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడారు. ప్రవచనం అయిపోయిన తర్వాత ఒక 200-300 మంది ఖైదీలు స్టేజ్ చుట్టూ మూగిపోయి
మీరు చెప్పిన మాటలు మేము తప్పు చేయడానికి ఒక 5 నిమిషాల ముందు మాకెవరైనా చెప్పున్నా మా జీవితాలు ఇట్ట అయ్యేది కాదు. కొంతమంది కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు. అందరున్నా ఎవరూ లేకుండా ఇక జైల్లో అల్లాడుతున్నాం. ఒక ఆయన అడిగాను నేను, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నాను. ఐఐటి బాంబే నుంచి ఎంటెక్ చదివాను అన్నాడు. ఇంకొక ఆయన ఎంబీబీఎస్ చేశానన్నాడు. ఇంకో ఆయన ఎంబీఏ చేశానన్నాడు. ఇంకొక ఆయన బీకామ్ అన్నాడు, ఎంకామ్ అన్నాడు. రకరకాల బ్యాక్గ్రౌండ్. ఒక ఆయన ఫిల్మ్ ప్రొడ్యూసర్ అన్నాడు. వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళు ఎవరు కూడా అనుకోని ఉండరు మన జీవితాలు ఇట్లా ఎండ్ అవుతాయి. వాళ్ళ చదువుకున్నటువంటి విద్యలో సంస్కారం అనేటువంటి విద్యను చేర్చి ఇవ్వలేదు. అందువల్ల వాళ్ళకి ఎట్లా వ్యవహరించుకోవాలో తెలియలేదు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా ఎవడన్నా తప్పు చేస్తే ఇంకా వాడి కర్మ మనం ఏం చేయలేము. కానీ విద్యలో నిజంగా ధర్మం ఏంటి? నేను ఇందాక చెప్పాను, ప్రభుత్వ చట్టాలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది, ప్రకృతి చట్టాలు ఉల్లంఘిస్తే ప్రకృతి శిక్షిస్తుంది. ఆ ప్రకృతి చట్టాలను తెలుసుకునేదే శాస్త్రం. దాంట్లో నువ్వు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేటువంటి వివరించారు. ఇటువంటివన్నీ జాగ్రత్తలు తీసుకునేటువంటి బాధ్యత ఎవరిదయ్యా అంటే రాజుది. రాజు ధర్మం తెలుసుకొని ధర్మంగా పరిపాలన చేస్తూ ప్రజలందరూ ఆ ధర్మంగా నడుచుకునేటట్టుగా చట్టాలను ఏర్పాటు చేయాల. వాళ్ళకు అనుకూలంగా ఉండేది కాదు. ఆరోగ్యశ్రీ అని ఒకటి పెడతాం. దానివల్ల కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి మనకు ఎంత వస్తుంది అని ఆలోచించి పెట్టడం కాదు. నిజంగా అది ప్రజలకు ఉపయోగపడుతుందా? ఈరోజు వైద్య విధానం ఎంత దారుణం అయిపోయింది. హాస్పిటల్కి వెళ్తే ఆ బిల్లులు కట్టడం కన్నా చావడం మేటర్ అనేటువంటి పరిస్థితి. చిన్న చిన్న దానికి కూడా 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 10 లక్షలు బిల్లులు ఐసీయూలో వేసేస్తారండి. మళ్ళా ఎవరు వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? వీళ్ళు రాసిన మందులు లోపలికి తీసుకెళ్తారు, మళ్ళీ బయటికి తెచ్చేస్తూ ఉంటారు. అవేమన్నీ వాడరు వాడికి. వాళ్ళోడు వెళ్తే చూస్తాడు, అవన్నీ పెద్ద బిల్లు వేయలేరు. ఇవన్నీ మోసాలు, ప్రతిదీ అంతే. కానీ రాజు అన్నటువంటి వ్యక్తి తనకెంత కమిషన్ వస్తుంది, తనకెంత డబ్బులు వస్తాయి, ఇవన్నీ ఆలోచించకూడదు. ప్రజల శ్రేయస్సే ఇవన్నీ ఆలోచించాల. అందుకని ఇక్కడ సమీక ఋషి ఆయన చింతిస్తున్నాడు. ఏదో చిన్న పొరపాటు చేశాడు ఆయన, దానికోసం ఆయన మరణించాలన్నటువంటి శాపం నువ్వు ఎట్టిచ్చావయ్యా? అటువంటి మహాత్ముడు, పరీక్షిత్తు లాంటి మహాత్ముడు రాజు మరణిస్తే అధర్మం ప్రబలిపోతుంది, దుర్మార్గులు దొంగలు అందరూ సమాజాన్ని దోచుకుంటారు, సమాజంలో ప్రజల యొక్క పరిస్థితి చాలా దారుణం అయిపోతుంది అని చెప్పి ఆయన దుఃఖిస్తూ ఆయన భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారనమాట. సో ఈరోజు 44వ శ్లోకం వరకు మనం చర్చించాము. రేపు మిగిలిన శ్లోకాలు మనం చర్చిస్తాము. ఇప్పుడు స్వామివారికి ఊంజల్ సేవ జరుగుతుంది.